పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఎండ వేడిమికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి గాంధీ చౌక్ వ్యాపార సంఘం అధ్యక్షులు నగేష్ అన్నారు. రోజు రోజుకు ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. ఎక్కువగా నీటిని తాగాలన్నారు. సిద్దిపేట గాంధీ చౌక్ వ్యాపార సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేటలో వడదెబ్బ నివారణ మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుందన్నారు. సుమారు 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. గాంధీ చౌక్ వ్యాపార సంఘం ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణ మందులు వేయడం మంచి కార్యక్రమమని అన్నారు. ఎండ వేడిమికి తట్టుకునేలా వైద్యుల సలహాలు సూచనల మేరకు తగిన సలహాలు తీసుకోవాలని సూచించారు. సిద్దిపేట పట్టణంలో ఈరోజు గాంధీ చౌక్ వ్యాపారస్తుల సంఘం తరఫున ఈరోజు ఎందుకంటే ఎండ తీవ్రత ఉండడం వల్ల బయటకు ఎవరు కూడా రావద్దని, అదేవిధంగా వచ్చినా కానీ వడదెబ్బ తగలకుండా వడదెబ్బ మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, ఈ గాంధీ చౌక్ వ్యాపార వర్గాల అధ్యక్ష, కార్యదర్శి, క్యాషియర్, అదేవిధంగా ముఖ్యులందరికీ నమస్కారం. ఈనాడు 19వ తారీఖు నుంచి మే 3వ తారీఖు దాకా కూడా ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. మనం కూడా ఏదైతే అత్యవసర పని తప్ప వేరే పని ఉంటే బయటకు రాకుండా అత్యవసరం ఏదైతే ఉందో దాని గురించే బయటకు రావాలి. ఎందుకంటే వడదెబ్బ తగలడం వల్ల వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ ఏదైతే ఇబ్బందులు వస్తూ ఉంటాయో, అదేవిధంగా వడదెబ్బ తలికి కూడా చాలామంది కూడా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ మందును కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి. ఇక్కడనే కాదు, ఎక్కడ వడదెబ్బ మందు వేసినా కానీ అందరం కూడా దాన్ని 4 చుక్కలు వాడుకొని దాన్ని వడదెబ్బలో నివారించడానికి మనం అందరం కూడా సహకరించాలి. దీన్ని అందరూ కూడా ఈ గాంధీ చౌక్ వ్యాపార వర్గాలు చేసినందుకు వారికి నిజంగా కూడా శుభాకాంక్షలు. గాంధీ వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వడదెబ్బ నివారణ మందు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎండ తీవ్రత ఉన్నందున దయచేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంట్లో ఉండాలని, ఎందుకంటే ఆసుపత్రి పాలై ఇబ్బంది పాలు కాకుండా ఇక్కడ లేబర్లు కూడా, ముఖ్యంగా లేబర్లు వాళ్ళు పనికి పోతారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి కూడా పెట్టడం జరిగింది. గాంధీ వ్యాపార సంఘం కార్యవర్గం సహకారంతో మా అందరి గాంధీ వ్యాపార సంఘంలో ఉన్నటువంటి సభ్యుల చేత వడదెబ్బ నివారణ మందు పంపిణీ చేయడం జరిగింది. మరి అందరూ వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం.